ఒక అద్భుతమైనటువంటి ప్లేస్కి వచ్చాము ఈరోజు రామగుండం దగ్గర రామగుండంకి చాలా అంటే రామగుండంలోనే ఉంది ఇది. రామగుండం అని పేరు రావడానికి కూడా కారణం ఏంటంటే రాముని గుండాలు మేబీ రైల్వే స్టేషన్ నుంచి ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. అండ్ ఈరోజు మా విజయ్ చెప్పగానే వచ్చాం. పాపయ్య సార్ మా ఆప్తమిత్రుడు, మా వెల్విషర్ కూడా ముఖ్యంగా. అండ్ చాలా మంచి వ్యక్తి. ఆయన అఫ్కోర్స్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన అందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేసే ఒక గ్రేట్ క్వాలిటీ అలా అతనిలో ఉంది. నవ్విస్తూ ఉంటాడు. సో నవ్వించేవాడిని అందుకని అంటుంటాం యోగి అని అంటుంటాం. సో అటువంటి యోగితోటి ఈరోజు ఉండడం రియల్గా చెప్పాలంటే మా అదృష్టం. ఇట్స్ ఎ లవ్లీ ప్లేస్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం వచ్చాను నేనైతే. మేబీ ఐ థింక్ నేను వచ్చినట్టయితే నాకు గుర్తులేదు చిన్నప్పటి నుండి ఇన్ని సంవత్సరాలలో. సో జాగ్రత్త, అద్భుతంగా ఉంది. అండ్ లవ్లీ ప్లేసెస్ విజయ్ చూపించాడు. ఇక్కడ శంకరుని టెంపుల్ ఉంది, కాలభైరవుని టెంపుల్ ఉన్నది, వినాయకుడు, తర్వాత హనుమంతుడు. అండ్ ఇక్కడ రాముడు ఇక్కడ బస చేసినట్టు కొన్ని ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇతిహాసాలు చెప్తున్నాయి. ఇతిహాసాలు అంటే చరిత్ర చెప్తుంది కనుక దీనికి రామగుండాలు అంటారు. అందుకనే పేరు రామగుండం అని వచ్చింది. అండ్ కోర్స్ రామగుండం చాలా పాపులర్, మంచి రైల్వే స్టేషన్ ఉన్నది, దగ్గరలోనే ఎన్టీపీసీ, తర్వాత గోదావరి ఖని, ఇవన్నీ కూడా చాలా పాపులర్ ప్లేసెస్. అండ్ నాకు పర్సనల్గా కూడా రామగుండంలో కొంచెం వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ వర్క్ చేశాడు, మా బావ ఇక్కడ ఎండిఓగా ఉండే ముత్తు ప్రకాష్ చాలా రోజులు రామగుండంలో. సో లవ్లీ ప్లేస్ విజయ్ తీసుకొచ్చాడు. పాపే సార్ మీకు ఎలా అనిపిస్తుంది ప్లేస్ చూసిన తర్వాత? బ్యూటిఫుల్ ప్లేసు. ఇదేదో ఆర్టిఫిషియల్గా చెక్కినట్టు లేదు, ఇదంతా నేచురల్ బ్యూటీ ఉన్నది. తమ్ముడు ఇప్పుడు సుధీర్ చెప్తున్నాడు, ఇక్కడికి వస్తే ఒకసారి మనం పిక్నిక్ వస్తే ఎలా ఉంటుంది సార్ అంటే చెప్తున్నా, బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది ఎప్పుడూ చూడలేదు. పాపం తమ్ముడు విజయ్ ఇక్కడ తీసుకువచ్చాడు. ఫస్ట్ విజయ్కి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే తీసుకువచ్చి ఇక్కడ నేచురల్గా ఉన్నటువంటివి ఇవి ఉన్నాయి. ఓకేనా? అయితే మామూలుగా శ్రావణ మాసంలో వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి జల జంతువుల వల్ల ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పడుతుంటాయి. ఇక్కడ నేచురల్గా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇదొక నేచురల్గా ఇక్కడ కుంట వల్ల ఇక్కడ అదైపోయింది. దీని కింద నుంచి డౌన్లో ఒకటి ఇలా కిందికి డౌన్లో పోతుంది. చుట్టూరా చెట్లు గుట్టలు, ఇక్కడ బ్యూటిఫుల్గా సీనరీస్ ఉన్నాయి. మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మా దగ్గరనే ఒక పిక్నిక్ స్పాట్ ఉన్నది. అండ్ అలాగే సార్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే రియల్గా మనం ఎక్కడ కూర్చున్నాం, తూర్పునన్నా పడమటనా? అంటే మనం ఎక్కడో పులిగోర గిలిగోర తెచ్చుకునే అవసరం లేదు. ఇక్కడ మంచి ఇక్కడ నీళ్ళ వసతి ఉన్నది. మంచి ఇక్కడనే మంచిగా ప్లీజ్ ఇక్కడనే మంచిగా బ్యూటిఫుల్గా వంట గింట చేసుకొని ఇక్కడ అది చేసుకోవచ్చు. మీరు పులిగోర అన్నారు కనుక పాపే సార్, మనం అఫ్ కోర్స్ మనం కనైజర్స్ ఆఫ్ ఫుడ్ అంటాం. మీకు మనకు మంచి 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 ఫుడ్ తినేటటువంటి ఒక హ్యాబిట్ ఉన్నది మనకు. ఒక బస్టర్డ్ పట్టుకుని రావాలి. ఎందుకంటే మన డిఎస్పీ షాపును పట్టుకోవచ్చాం అనుకోండి, ఒక బస్టర్డ్ పులిగోర పడుతుంది మనకు. ఎందుకంటే 10 మంది మన కాళేశ్వరం పంపించే బిట్టలు చెప్పినట్టు వాడిని కాళేశ్వరం బిట్టలను లడ్డూలు ఎన్ని తింటావు అని అంటే, సార్ తింటా కావాలి సార్ 100 నుంచి 150 అన్నాడు. అబ్బా, జిలేబీలు అంటే సార్ 150 నుంచి 200 250 తింటా అన్నాడు. కానీ మంచి మరి బోల్ పేలాలు అంటే ఒక బస్తా అన్నాడు. మహానుభావుడు సార్. అయితే లడ్డూలు తినవచ్చు, జిలేబీలు తినవచ్చు, కానీ బోల్ పేలాలు బస్తా కాదు. ఒక తమిళ బుక్కెడ్ అంగిళ్ళ తోలంతా పోతుంది. ఒక రాముని పాట పాడితే మంచిగా ఉంటుంది సార్. కిషోర్ కుమార్ చాలా ఉన్నాయి. కిషోర్ కుమార్ అభిమానులు. రామ్ సే బడా రామ్ కా నామ్ బనాయే సబ్కే బిగడే కామ్, చలో భై రామ్ భరోసే రామ్ భరోసే రామ్ భరోసే, బడో భై రామ్ భరోసే రామ్ భరోసే రామ్ భరోసే. ఎప్పుడు కూడా రాముని పాటతోటే మనం ముందుకు వెళ్తాం. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే కిషోర్ కుమార్ పాట అంటే రాముడు సీతమ్మ మనం కాపాడతారు. అబ్సల్యూట్లీ సార్. వాళ్ళ దాక్షిణ్యాలు మనది ఎప్పుడు ఉంటాయి.